ఇండస్ట్రీకి కళ్ళు లాంటి పాత్రికేయ మిత్రులకి నమస్కారం. కలవరం ఆయే, కలవరము ఆయే. నిజంగా ఈ సినిమా నిర్మాతలకి, ఆర్టిస్టులు, కొత్త యంగ్స్టర్స్, హీరో గారికి, హీరోయిన్స్కి మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమా కథ నేను విన్నాను. ఇది ఒక బాలచంద్ర గారు, లేకపోతే క్రియేటివ్ డైరెక్టర్ భారతీయ రాజు గారు, అటువంటి మంచి క్రియేటివ్ డైరెక్టర్ చేయాల్సినటువంటి గొప్ప సినిమా ఇది. ప్రతి సీన్ కూడా చాలా క్యాచీగా ఉంది ఈ పిక్చరు. ముఖ్యంగా ఇటువంటి సినిమాలు బ్రతికించాలంటే మనకు కావాల్సింది చిన్న సినిమాలని బ్రతికించాలి. నాకు తెలిసి ఒక 15 ఏళ్ళ నుంచి
చిన్న సినిమాలకి ఏ గవర్నమెంట్ చేసిందేమి లేదు. ఒక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చిన్న సినిమాలకు ఆయన చాలా సపోర్ట్ చేశారు. ప్రతి వాళ్ళు అది చేస్తా ఇది చేస్తా ఉంటారు, కానీ చిన్న సినిమాలకి ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు దయచేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళకి సినిమా మీద బాగా అవగాహన ఉంది. కనీసం ఇప్పుడైనా చిన్న సినిమాలకు 5 షోలు ఇవ్వాలి. మినీ థియేటర్లు కట్టడానికి వీళ్ళు వెసులుబాటు బాగా తోడ్పాటు కల్పిస్తే ఇటువంటి చిత్రాలు చాలా తయారవుతాయి. ఓన్లీ పెద్ద సినిమాలు తయారయ్యేది 5% అయితే చిన్న సినిమాలు సినిమా ఇండస్ట్రీలో తయారయ్యేది 95%. ఈ చిన్న సినిమాల వలన మీరు చూడండి, మీ ప్రెస్ మిత్రులు కానీ గెస్టులు కానీ ఎంత కలకల్లాడుతుందో. ఎంతో పెద్ద సినిమా కన్నా కలకల్లాడుతూ ఈ ఓపెనింగ్ ప్రారంభోత్సవం అయింది. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. నేను ఈ మాటలన్నీ ముందు అనుకొని మాట్లాడదామని, కానీ వీళ్ళందరినీ చూసి సంతోషంగా వచ్చి ఇటువంటి క్రియేటివ్ పిక్చర్స్ బ్రతకాలంటే, సినిమా ఇండస్ట్రీ మంచి పేరు ప్రఖ్యాతులు తావాలంటే ఇటువంటి నిర్మాతలు ఇటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళు తీస్తుంటే ప్రభుత్వం కానీ సినిమా ఇండస్ట్రీ కానీ వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అటువంటి అవకాశం ఉంటేనే ఇవాళ ఇటువంటి సినిమాలు క్రియేట్ అవుతాయి. ఒక చిన్న సినిమా నిలబడితే కొన్ని లక్షల మందికి ఉపయోగం కలుగుద్ది. అంచేత మనం మనస్ఫూర్తిగా చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా నావల్టీ సినిమా క్రియేట్ చేస్తారు. మీరు సపోజ్ చూడండి, పెద్ద సినిమాలు ఎంతసేపు కొట్టుకోటాలు, ఆ ఫైట్లు, ఆ సాంగ్స్ తప్ప సొసైటీకి పెద్దగా ఉపయోగపడే ఉండవు. బట్ చిన్న సినిమా ఎప్పుడు సొసైటీకి ఉపయోగపడే క్రియేటివ్ పిక్చర్లు తయారు చేస్తారు కొత్త డైరెక్టర్లు కానీ కొత్త ఆర్టిస్టులు కానీ. ఎందుకంటే కొత్త రక్తం కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా నావల్టీ ఫిల్మ్స్ తయారవుతాయి. అంచేత నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒకటే చెబుతున్నా, మీరు నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద ముందుకు తీసుకెళ్ళాలి, నిజమైన ప్రేమ ఉంటే, చిన్న సినిమాలు నిలబడాలంటే, చిన్న సినిమాలు బతకాలంటే మీరు ప్రతి సినిమా థియేటర్లో ఒక షో అడిషనల్గా ఇవ్వండి. చిన్న సినిమాకి మినీ థియేటర్లు కడతానికి పర్మిషన్ ఇవ్వండి త్రూ FDC ఆర్ ఫిల్మ్ ఛాంబర్. ఇప్పుడు మన ఫిల్మ్ ఛాంబర్ ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కానీ, ఛాంబర్ సెక్రటరీ కానీ, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కానీ మీరందరూ ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. వీళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, ఛాంబర్కి అండ్ FDCకి కూడా. ఎందుకంటే దిల్ రాజు మన సినిమా ఇండస్ట్రీ దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి నాకు తెలుసు ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేసే ఒక మంచి మనిషి. అందుకని మీరు చేయాల్సింది, ఇద్దరు ముఖ్యమంత్రులు సినిమా ఇండస్ట్రీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇటువంటి క్రియేటివ్ సినిమాలు మంచి మంచి నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చే పిక్చర్స్ చిన్న సినిమాల ద్వారానే వస్తాయి. దానికి ఉదాహరణ మీకు తెలుసు, సమ్ డాగ్ మిలియనర్. ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నా వాళ్ళు అవార్డు వచ్చింది సమ్ డాగ్ మిలియనర్తో. అట్లానే మేము కూడా చిన్న సినిమాలు బాగా తయారు చేస్తాం. దయచేసి మీ ప్రెస్ ద్వారా గవర్నమెంట్కి నేను విజ్ఞప్తి ఏంటంటే చిన్న సినిమాలకి మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ కథ విన్న వెంటనే మేడం ఖచ్చితంగా ఇది మనం చేద్దాం అని చెప్పి ఎంత స్పీడ్గా హీరో గారు కథ చెప్పడం, మేము చెన్నై వెళ్ళి హీరో గారు కూడా కథను చూసి ఇంప్రెస్ అయ్యి ఏం చేద్దామని చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గానే ఇంత ఎర్లీగా ఇది శోభా మేడం గారు కాబట్టి చేయగలిగారు దీన్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కథ గురించి ఖచ్చితంగా మేడం మాట్లాడతారు. నేను ఫస్ట్ కథ చెప్పిన వెంటనే సార్ నా ఫ్రెండ్ ఈయన, యాక్చువల్గా మేమిద్దరం కథను రెడీ చేసుకున్నాం. చెప్పిన వెంటనే చాలా బాగుంది మనం చేద్దాం దీన్ని, కొంచెం వెయిట్ చేయని చెప్పడం, ఇమీడియట్గా దాన్ని ఈ స్టేజ్ వరకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది సార్. అందరికీ నమస్కారం, వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ చెన్నై, సో నా తెలుగు నాకు అర్థం అవుతుంది బట్ ఫ్లూయెంట్గా రాదు, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మై ఫాదర్ ఈజ్ అ బిగ్ డైరెక్టర్ ఇన్ ద తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సమ్ ఆఫ్ యూ మస్ట్ బీ నోయింగ్ హిస్ నేమ్ ఇస్ Vikraman. So he's directed so many hit films like Sooryavansham, Pudu Vasandam, Unnadithal Nenai Koduthen, Unnai Nenithu, Vaanathai Pola, Priyamana Thozhi. అలాగే 2 straight Telugu films చేశారు, Vasantham, Cheppave Chirigali. So he's had always good things to tell about the Telugu film industry, and he is a great director back in the south. So నా ఫస్ట్ ఫిల్మ్ హిట్ లిస్ట్ తర్వాత ప్రతి మంది నాకు వచ్చి చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే వాడు నాన్న పేరు కాపాడించాడు అది అని చెప్పాడు. సో దట్ వాస్ ద మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ మీ. I feel like I will work harder to make sure that name continues, and Shobha ma'am is here.
she came out and reached out to me in Chennai and told the script entirely. Actually, half script was told by Hanuman sir, half script was told by Shobha madam, and she was very sweet, like a mother to me, very sweet. Right from coming here, the ticket arranging and the hotel staying, she made me feel very comfortable. I feel blessed to work under this production. I just want to say one thing, like if this film does well, ma'am will take more movies, and the Telugu film industry will make more new heroes like me, and lot more films will get that exposure. And హనుమాన్ గారు మై డైరెక్టర్, బాగా ఎనర్జెటిక్గా ఒక డైరెక్టర్ హనుమాన్ గారు. నాకు నరేషన్ ఇచ్చినప్పుడే సార్ ఓపెన్ చేస్తే ఇక్కడ సార్, అక్కడ సార్, కింద షాట్ సార్, పైన షాట్ సార్ అలాగని చెప్పి బాగా మంచి ఎంటర్టైన్మెంట్గా చెప్పారు నరేషన్. సో నరేషనే ఇంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అంటే సినిమా అలాగా ఉంటుంది అని చూసుకోండి. సో we will all work together. Shashank sir came and told the script. Few places where I didn't understand, so really translated, and he was very sweet. And Vikas, he's a very famous music director from what I've heard, and he's done a couple of Tamil films, and now I'm sure he has a great future in the Telugu film industry. I would like to wish all the team, our cast, and whoever's come here all the very best. And this movie is about making dreams into reality, and I am sure I will work hard to make my dream of becoming this film a big hit into a reality. Thank you. And like I said, press and media, please support me. Telugu cinema has always given good content. It will not be an understatement if I say it is one of the best industries in India today. And you've always given great content and great stars. So likewise, I'm sure you guys will support me with the blessings of my mother, father, and the press. I'm sure I'll make it big someday. Thank you. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఫస్ట్గా మా స్టోరీ విని బాగుంది అని ఎంకరేజ్ చేసి వెంటనే చేద్దామని చెప్పి ఇంత స్పీడ్గా డైరెక్టర్ గారు చెప్పారు, హీరో గారు చెప్పారు. ఇంత స్పీడ్గా ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవడానికి మెయిన్ రీజన్ బ్యాక్ బోన్ శోభా గారు. సో థ్యాంక్స్ అ లాట్ అండి ఫర్ మేకింగ్ దిస్ రియాలిటీ. ఆ తర్వాత టెక్నికల్ టీమ్ ఆఫ్ కోర్స్ హనుమాన్ అండ్ మీ బోత్ ఆఫ్ దెమ్. డైరెక్టర్ గారు నేను చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ మీద. సో ఫైనలీ గాట్ ఎ స్క్రిప్ట్ విచ్ విల్ బి ఏ విన్నర్ ఇన్ మై మైండ్. సో హీరో గారు వినగానే వెంటనే గాట్ ఎక్సైటెడ్. జనరల్గా ఇంత స్పీడ్గా అయిపోతుందని నేను అనుకోలేదు. వెంటనే మేము మార్నింగ్ చెప్పాము, ఈవినింగ్ కల్లా హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇస్ ఇట్ ఓకే? ఐ మీన్ దట్ వాజ్ గ్రేట్ బూస్ట్ ఫర్ అస్. ఖచ్చితంగా ఈ కథ కొంచెం కొత్తగా ఉంటుంది, మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాను. సో ఇట్లనే ప్రెస్ తోటి ఈ ప్రాజెక్ట్ పరంగానే మళ్ళీ ఎక్కువ మాట్లాడుకుంటామని చెప్పి అవకాశం నాకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. విల్ టాక్ ఎ లాట్ మోర్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఇన్ కమింగ్ డేస్. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ద ప్రెస్. మీరే మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. సో యా, ఐ మీన్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ యూ సపోర్ట్ ఫర్ మేకింగ్ అవర్ ప్రాజెక్ట్ రీచ్ ద ఆడియన్స్. థ్యాంక్స్ అ లాట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వికాస్ బాడీసా. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మీ వల్లే ఇలాంటి సినిమాలు, ఎన్నో సినిమాలు మీరు సపోర్ట్ చేయడం వల్లే మా ఫేసెస్ కానీ, మూవీ కానీ, ఇండస్ట్రీ కానీ బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ ఇట్. ఫస్ట్ ఈరోజు కలవరం అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ శోభా మేడం. అఫ్ కోర్స్ షీ ఈజ్ లైక్ మై మదర్. ఒక 10 days బిఫోర్ కాల్ చేశారు. ఆ లోపల ఒక సాంగ్ అయిపోయింది. అంటే ఎంత ఫాస్ట్గా ఆవిడ పని చేయించుకుంటున్నారో ఇదే ఫస్ట్ నిదర్శనం. ఆ లోపల మంచి సాంగ్ జనరేట్ అయింది. ఈ మూవీలో ఒక 4 songs ఉన్నాయి. సో అన్నీ కూడా ఒక డిఫరెంట్ అయిన సిచ్యువేషన్స్, డిఫరెంట్గా స్కోర్ చేయడానికి మంచి ఆపర్చునిటీ. అండ్ డైరెక్టర్ హనుమాన్ గారు, హీఈస్ వెరీ ఎనర్జెటిక్ యాజ్ హీరో గారు చెప్పినట్టు. ఈ సో స్వీట్, లైక్ రాగానే లైక్ నేను డైరెక్టర్ అని కాకుండా సో కైండ్, సో వామ్త్గా పలకరించుకున్నారు. అండ్ ద వే ఆయన ఇచ్చే ఇన్పుట్స్, ఆ స్వీట్నెస్కే ఇంకా మంచి మంచి ట్యూన్స్ ఇవ్వగలిగే పాజిటివిటీ ఆయన క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఇట్ సార్. అండ్ అమేజింగ్ రైటర్ శశాంక్ గారు, హీ హ్యాస్ డన్ అ రియలీ గుడ్ జాబ్. ఒక యూనిక్ పాయింట్ ఉందండి ఇందులో. ఒక చిన్న సైన్స్ ఫిక్షన్ అని చెప్పొచ్చో తెలీదు, బట్ సంథింగ్ యూనిక్నెస్ ఇస్ దేర్. ఆ యూనిక్నెస్ ఇస్ ఈ మూవీకి ఒక కరిజ్మా అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ డ్రైవింగ్ అస్ టు దిస్ మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. ఫర్దర్ వి విల్ సీ యూ. థ్యాంక్ యూ. సారీ.
మై సారీ అండి, విజయ్ గారు, వి బోత్ ఆర్ ఫ్రమ్ చెన్నై. ఆల్రెడీ ఒక బ్రోమాన్స్ లాగా సెట్ అయిపోయాం ఆల్రెడీ. ఫస్ట్ టైం మీటింగ్, లైక్ అందరినీ ఇప్పుడే కలుస్తున్నాం. బట్ హీ సో స్వీట్. రాగానే చెప్పాను, మీరు రామ్ గారు తమ్ముడులాగా ఉన్నారు. సో స్మార్ట్ అండ్ హిట్ లిస్ట్ కూడా మంచి పేరు తీసుకొచ్చింది దీనికి. సో ఇలాగే తెలుగులో కూడా మీరు చెన్నై నుంచి వచ్చారు కానీ సూన్ విల్ బికమ్ ఎ తెలుగు హీరో. ఎందుకంటే మీ ఫీచర్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్ తెలుగు హీరోస్కున్న అటైర్స్ ఉన్నాయి. అండ్ విష్ యూ మోర్ సక్సెస్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Very థ్యాంక్ యూ sweet of him. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పూజ వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళ పర్టికులర్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. కలవరం కలవరం ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హనుమాన్ గారి గురించి చెప్పాలి, తర్వాత శశాంక్ గారి గురించి చెప్పాలి. కథ వచ్చి శశాంక్ గారిది, అతని థాట్స్ వచ్చి టోటల్ డిఫరెంట్. అతనిది శశాంక్ గారు వచ్చి ఆ స్క్రిప్ట్ని ఎలా నెరేట్ చేస్తారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా అంత బాగా వచ్చింది. సిఎన్ఎన్ మీడియా దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉంది. అది టోటల్గా మంచి ప్రోడక్ట్ వస్తుంది. తర్వాత దీంట్లో చేసిన హీరో గారు విజయ్ కనీష్ ఆల్రెడీ హిట్ లిస్ట్ అని ఒక సినిమా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాము, చాలా బాగుంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా నిలబడతారని కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమాగా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ప్రెస్కి అయితే నేను బాగా పరిచయం. బికాస్ మా కంపెనీ మేము ఇప్పుడు ఇలా ఉన్నామంటే దానికి కారణం ప్రెస్సే. ప్రెస్ అసలు మా కంపెనీ తోటి ఏ విధమైన ఫంక్షన్ చేసినా వాళ్ళ ఫంక్షన్ లాగా చేస్తూ వాళ్ళ ఫంక్షన్ అనుకొని అది జనాల వరకు తీసుకెళ్తూ ఉంటారు. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ మీడియా అండ్ ప్రెస్ ఫర్ అవర్ ఫ్యూచర్. అండ్ ఇప్పుడు మేమున్న దానికి కూడా మీరే కారణం. నెక్స్ట్ కలవరం. ఈ కలవరం అనేది పేరే ఒక కలవరంగా కలవరింతగా ఉంది కదా. ఈ స్టోరీని శశాంక్ గారు మా డైరెక్టర్ హనుమాన్ చెప్పినప్పుడు నాకు చాలా ఎగ్జైట్ అనిపించింది. నేను ఇంతవరకు నియర్లీ 55 మూవీస్ రిలీజ్ చేశాను, మీకు తెలుసు. ఈ స్టోరీ విన్నప్పుడు మాత్రం సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు వచ్చే ఫైట్స్ కానీ రక్తపాతాలు కానీ లవ్లు కానీ అవన్నీ లేకుండా సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది ఈ స్టోరీ. మార్నింగ్ చెప్పిన వెంటనే ఐ సెడ్ ఓకే వీఆర్ డూయింగ్ దిస్ స్టోరీ. బికాస్ అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. అంటే అందరు అన్నట్టు కాదు, దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు అంటారు డిఫరెంట్ స్టోరీ అని. బట్ దిస్ ఈజ్ రియల్లీ ఏ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఒక చిన్న సినిమాని వీఆర్ షూటింగ్ ఫర్ 75 days. యూజువల్గా చిన్న సినిమాని 30 రోజులు 35 రోజుల్లో చేసేస్తాము, రైట్? కానీ ఈ సినిమాని 75 days వీఆర్ షూటింగ్ ఇట్. అండ్ డిఫరెంట్ లొకేషన్స్ దట్ వీ విల్ నెక్స్ట్ మన ప్రెస్ మీట్లో నేను చెప్తాను. ప్లస్ ఈ సినిమా గురించి డిఓపి ఎవరు అని ఎంతోసార్లు మేము అన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరితోటి మా డిఓపి గారు వెంకట్ ట్రావెల్ చేశారు చాలా రోజులు. సో దే హ్యావ్ ఏమో అంటారు డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ కలిస్తేనే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందని. సో ఐ థింక్ దట్ దే బోత్ విల్ గివ్ మీ ఎ వెరీ గుడ్ మూవీ, రైట్? సో నాకు అనిపిస్తుంది. బికాజ్ శశాంక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన గురించి చెప్పాలంటే ఆయన దగ్గర ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయండి బాబు, సో మెనీ స్క్రిప్ట్స్. మీకు అంతవరకైనా స్క్రిప్ట్ కావాలంటే ఆయన నెంబర్ తీసుకోండి. డిఫరెంట్ టైప్స్. అసలు ఆయన వాళ్ళ ఫాదర్ గారు కూడా వెరీ గుడ్ రైటర్. సో మా నెక్స్ట్ మూవీ వాళ్ళ ఫాదర్ తోటి ఒక పిక్చర్ ఉంది, దాన్ని చేద్దాం అనుకుంటున్నాము. సో చాలా గుడ్ స్క్రిప్ట్ రైటర్. అండ్ ఆల్సో ఎక్కడ కాంప్రమైజ్ అడగరు. తను అనుకుంది అనుకున్నట్టు రాయాలంటారు. కొంచెమైనా మెల్లగొచ్చి మేడం అది ఇట్లా కాదు మేడం అని అంటారు. సో ఈజ్ రియల్లీ వెరీ స్ట్రైట్లీ స్టిక్ ఆన్ టు హిస్ స్క్రిప్ట్ అనమాట. అటువంటిది ఉన్నప్పుడు రియల్లీ ఐ థింక్ దట్ ది వీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. అండ్ కనీష్క్ రియల్లీ వెరీ స్వీట్ బాయ్. బికాస్ మేము హీరోస్ గురించి అనుకుంటామంటే మాకు ఒక ఇమాజినేషన్ ఇలా ఉండాలని. సో వన్స్ మాకు మిస్టర్ సుందర్ గారు అనేసి చెన్నైలో బాగా తెలుసు. వాళ్ళు వచ్చి వీళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన మాకు సజెస్ట్ చేశారు. దెన్ మై సెల్ఫ్ అండ్ మై డైరెక్టర్ అండ్ వీ హ్యావ్ గాన్ టు చెన్నై. చేసిన వెంటనే ది ఫస్ట్ ఇన్స్టెంట్ వెన్ ఐ సా హిమ్, దేవుడా ఈ అబ్బాయి ఒప్పుకుంటే బాగుండు అని. బికాస్ అప్పటికి మేము ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు ఆయనకి. దేవుడా ఆయన ఒప్పుకుంటే బాగుంటుంది అనిపించింది.
ఆ తర్వాత స్క్రిప్ట్ నరేషన్ చూసి యాజ్ ఇంప్రెస్డ్ అండ్ యాజ్ అగ్రీడ్ ఫర్ దట్. అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తను ఆల్రెడీ చెప్పారు. కనిష్క్ ఐ మీన్ విక్రమన్ గారు వెరీ బిగ్ డైరెక్టర్ ఇన్ తమిళనాడు. చాలా పెద్ద పిక్చర్లు మన తెలుగులో కూడా చేశారు. సో ఆయన కొడుకుని తెలుగులోకి ఇంట్రడక్షన్ చేయమని నా భుజాల మీద ఉంచడం రియల్లీ థ్యాంక్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. అండ్ I feel that I will fulfill my responsibility to make him a very good and big hero. కానీ నేనేం చేయాలన్నా మీ సహాయం కావాలి. మీ సహాయం కాకుండా నేనేం చేయలేను కదా. సో మమ్మల్ని బాగా ప్రమోట్ చేయండి, ప్రమోట్ హిమ్. అండ్ వికాస్ ఈజ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. తనది 2 పిక్చర్స్ ఐ హ్యావ్ సీన్. మా పిక్చర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. తను వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు దేరా మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోరర్. సో మేము అనుకున్నాము తనని పెట్టుకుంటే డెఫినెట్గా హీ విల్ డూ ఇట్ 100% మాకు ఇది చేస్తారని. వెన్ ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్, ఫోన్లో నరేట్ చేసాం ఆయనకి స్క్రిప్ట్ గురించి. హీ వాజ్ సో ఎక్సైటెడ్. హీ సెడ్, మేడం ఐ విల్ వర్క్ విత్ యూ. సో ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో ఐ గాట్ నౌ ఎ వెరీ గుడ్ టీమ్. ఐ ఫీల్ డెఫినెట్గా వీళ్ళందరూ ఒక మంచి ప్రోడక్ట్ని మన తెలుగు ప్రేక్షకులకి ఇస్తారని. బికాజ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ దాన్ని ఆదరిస్తారు. దాంట్లో ఎక్కడ సందేహం అనేదే లేదు. సో అటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి, ఒక డిఫరెంట్ టేకింగ్ తోటి వీఆర్ కమింగ్ బిఫోర్ యూ. ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించండి. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు, ఈవెన్ ఈ ఫంక్షన్లో కూడా ఎవ్రీ స్టాఫ్ ఎవరీ వన్ వాళ్ళ మనసును పెట్టి చేశారండి. రియల్లీ రవి గారికి కానీ ఆయన అసిస్టెంట్స్ కానీ, ఆయన పేరు ఏవేవో ఉన్నాయి, ఐఎమ్ సారీ ఈ దీంట్లో నేను మర్చిపోయాను. టు ఆల్ ఆఫ్ దెమ్ ఐఎమ్ రియల్లీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఈ పిక్చర్ డెఫినెట్గా చాలా బాగా వస్తుందని నమ్ముతూ మాకు సపోర్ట్గా ఎల్లప్పుడూ ఈ పిక్చర్ని ప్రమోట్ చేయడానికి ఉండమని ప్రెస్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. కానీ నా ఆహ్వాన్ని మన్నించి మనకు వచ్చిన మన సి కళ్యాణ్ గారు కానీ, చదలవాడు శ్రీనివాసరావు గారు కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏస్ పీపుల్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. చదలవాడు గారు అయితే ఈ స్క్రిప్ట్ విని చాలా ఎగ్జైట్ అయ్యారు. కళ్యాణ్ గారు కూడా బాగా ఎగ్జైట్ అవ్వారు. సో చదలవాడు శ్రీనివాస్ గారు అన్న, అమ్మ ఈ స్క్రిప్ట్ అయితే డెఫినెట్గా హిట్ అమ్మా అని చెప్పారు. సో ఆయన నోటి పలుకులు కానీ ఎవ్రీథింగ్ మాకు ఒక శ్రీరామ రక్షగా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. First of all, hi everyone. I'm so sorry I'm late. My name is Garima Chauhan. This will be my second movie and I'm extremely blessed and thankful to Shobha ji, Vijay Kanishk garu, Hanuman sir and Shashank sir for taking me into this project. And we all need your blessings. Please bless us all, support us all, and I hope this becomes a super duper hit. We all need your support. Please do support us all. Thank you so much. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక్కడికి వచ్చి మీరందరూ మీ సపోర్ట్ని ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్ ఇలాగే న్యూ పీపుల్కి, విజయ్కి I think he's going to have a bright future here. Okay, he's going to have a bright future here. Looking forward for your blessings. Thank you.